బీజేపీలో విజయసాయిరెడ్డి పాత్రపై విస్తృతంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ బీజేపీలోకి వెళితే ఎలా ఉంటుంది అనే దానిపై ఇప్పటికే అనుచరులతోటి విజయసాయి సైతం మంతనాలు చేస్తున్నారు. బీజేపీలో చేరితే రాష్ట్ర రాజకీయాలలో యాక్టివ్గా ఉండాలని ఆయన సన్నిహితుల నుంచి సూచనలు అందుతున్నాయి. అయితే తాను మాత్రం జాతీయ స్థాయిలో ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు విజయసాయిరెడ్డి. అలానే రాజకీయాల్లోకి రావాలి అంటే తనకు ఎవరి అనుమతి అవసరం లేదని ఇప్పటికే విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి మళ్ళీ వస్తానంటూ ఇటీవలే ఆయన ఒక ప్రకటన చేశారు. తనను పార్టీనే దూరం చేసుకున్నట్టు వైసీపీ నాయకత్వంపై అసహనంతో ఉన్నారు విజయసాయిరెడ్డి. నేను ఏ రోజు నాకు ఎంపీ స్థానం నేను అడగల, తిరిగి రావాలని నేను అనుకోలే. నేను వ్యవసాయం అని అంటే వ్యంగ్యంగా ముసలోడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, మళ్ళీ ఈ రాజకీయాలు ఏంది అని మీరే నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఇప్పుడు మీరు వ్యాపార రంగంలో నేను ఏదైనా చేయొచ్చు, రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా, మీ పర్మిషన్ ఏం అక్కర్లేదే. నేను వ్యవసాయం నేను వదిలేసుకుంటా, నా ఇష్టం. మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఢిల్లీ బీజేపీలో విజయసాయిరెడ్డి ఎంట్రీకి సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందుతోంది. సో దానికి సంబంధించి ఏం మాట్లాడుకుంటున్నారు బీజేపీ కేంద్ర నాయకత్వం? ఎస్, ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక సంచలన పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. నాకు రాజకీయాలు వద్దు, వ్యవసాయం చేసుకుంటానన్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్ళీ పొలిటికల్గా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు లైన్ కూడా క్లియర్ అయినట్లుగా బీజేపీ నుంచి మనకు అందుతున్న సమాచారం. బీజేపీలో చేరితే ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి, ప్రధాని మోడీ, అమిత్ షా వీరితో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి, ఏనాడు కూడా బీజేపీ జాతీయ నాయకత్వాన్ని విమర్శించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. పార్టీలో సముచిత ప్రాధాన్యత లేదు, ఒక కోటరీ ద్వారా తనని దూరం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ జనవరి 25వ తేదీన ఈ ఏడాది వైఎస్ఆర్సీపీ పార్టీకి అలాగే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయితే పొలిటికల్ రీఎంట్రీకి ప్రజలు కోరితే మళ్ళీ నేను ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను, దానికి ఎవరు పర్మిషన్ అవసరం లేదన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. సో బీజేపీ నుంచి మనకంతున్న సమాచారం ప్రకారం త్వరలోనే బీజేపీలో విజయసాయిరెడ్డి చేరబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి బీజేపీ జాతీయ అధిష్టానం కూడా అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటు ఏపీలో టీడీపీని అలాగే ఇతర పార్టీలని విమర్శించిన విజయసాయిరెడ్డి బీజేపీ విషయానికి వచ్చేసరికి ఎక్కడా కూడా తనను తాను నెగిటివ్ చేసుకునే పని అయితే కేంద్రంలో చేయలేదు ఢిల్లీలో బీజేపీలో. సో ఖచ్చితంగా ఇటు బీజేపీ నాయకత్వం కూడా పార్టీలో చేర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మనకంతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ఆయన ముఖ్యంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కీలకమైన పొజిషన్లో ఏపీలో ఉండే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇప్పుడు రాజ్యసభ పదవి ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది. అయితే ఆ స్థానం నుంచి కాకుండా మరే ముఖ్యంగా బీజేపీలోనే ఒక కీ రోల్లో విజయసాయిరెడ్డి ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సత్య, గోపి, ఇప్పుడు బీజేపీ కేంద్ర నాయకత్వం విజయసాయిరెడ్డి వైపు చూసినా, విజయసాయిరెడ్డి బీజేపీ కేంద్ర నాయకత్వం వైపు చూసినా, 2 సార్లు ఎంపీ చేసిన వ్యక్తి, ఒక ఫ్లోర్ లీడర్గా పనిచేసిన వ్యక్తి డెఫినెట్గా ఒక పదవిని అయితే ఆశించాలి. కానీ ఆయన మొన్నే సిట్ ఎంక్వైరీ నేపథ్యంలో ఆ రోజు సాయంత్రం చెప్పారు, ఇప్పుడు నేను ఖాళీ చేసిన ఆ బీజేపీ రాజ్యసభ సభ్యత్వానికి మళ్ళీ నేను పోటీలో ఉండబోవట్లేదని చెప్పి స్పష్టం చేసేశారు. సో ఇది కాకుండా ఆయన ఏం ఆశిస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చు? ఎస్, రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. అయితే ఇప్పటికిప్పుడు ఆయన్ని తీసుకొచ్చి ఏపీ బీజేపీ అధ్యక్షుడిని చేస్తారనేది కూడా ప్రశ్నార్థకమే. కానీ ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ముఖ్యంగా బీజేపీ గతంలో పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు, రాష్ట్ర అధ్యక్షులను చేశారు. అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఈ విధంగా కీలక రోల్స్లో కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని బీజేపీ గౌరవించిన పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా ఏపీ రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తి, ముఖ్యంగా
ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి, అలాగే ఇటు ఫ్లోర్ లీడర్గా, అలాగే పార్లమెంటేరియన్గా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా రాజకీయ పరంగా. సో ఆయన సేవల్ని పార్టీ ఏ విధంగా వినియోగించుకోబోతుంది అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అందుకు ఆయనకి ఏపీలో ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, లేకపోతే జాతీయ నాయకత్వంలో ఉండాలని చెప్పి ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. సో జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి లేక ఏ ఇతర పోస్టుల్ని ఆయనకి కేటాయించాలనేది మోడీ, అమిత్ షా జాతీయ నాయకత్వం నిర్ణయించే అంశంగా ఉంటుంది. దాన్ని మనం ఇప్పుడే ఏమీ చెప్పలేము. కానీ పొలిటికల్ రీఎంట్రీ అనేది, ముఖ్యంగా నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు రాజకీయాలు వద్దు అని తప్పుకున్న వ్యక్తి మళ్ళీ ఇప్పుడు రాజకీయంగా పొలిటికల్ రీఎంట్రీ ఇచ్చేందుకు బీజేపీ వైపు చూడడం అనేది చాలా ఆసక్తికర పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల విజయవాడలో సిట్ ఆఫీస్ ముందు కూడా ఆయన నేను మళ్ళీ పొలిటికల్గా రీఎంట్రీ ఇచ్చేందుకు ఎవరి అనుమతి అవసరం లేదు, నా ఇష్టం అయితే నేను వ్యవసాయం మానేసుకుని మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా అని చెప్పి ఆయన మాటలనే మనం విన్నాం. సో ఖచ్చితంగా తిరిగి రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు బీజేపీ నాయకత్వం కూడా ముఖ్యంగా విజయసాయిరెడ్డితో ఇటు వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా ఎటువంటి విభేదాలు లేని పరిస్థితి. కానీ కూటమి పరంగా కూడా బీజేపీ ఆ కూటమి నాయకులను కూడా ఒప్పించే అవకాశం కూడా ఉండేట్లుగా తెలుస్తుంది. సో చూడాలి ఎంత త్వరగా ముఖ్యంగా ఈ పొలిటికల్ రీఎంట్రీ ఉండబోతుంది, విజయసాయిరెడ్డికి ఎటువంటి పదవిని బీజేపీ ఇవ్వబోతుంది అనేది కొంత ఆసక్తికర పరిణామం అనేది ఏపీలో చోటు చేసుకోబోతుంది. జాతీయ నాయకత్వం కూడా త్వరలోనే, బీజేపీ నాయకత్వం కూడా ఇప్పటికే పార్టీ క్యాడర్తో కూడా ఈ అంశాలను చర్చించి వీలైనంత త్వరగా ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ గోపి. సో రాజకీయాల్లోకి రావాలి అంటే తనకు ఎవరి అనుమతి అవసరం లేదని, ప్రజలు కోరుకుంటే తిరిగి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పి విజయసాయిరెడ్డి 3 రోజుల క్రితమే సిట్ ఆఫీసులో ఎంక్వైరీ తర్వాత మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడారు. సో వీలైనంత తొందరగా ఆయన బీజేపీ పార్టీలోకి చేరబోతున్నట్టు, బీజేపీ కండువా కప్పుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి మళ్ళీ వస్తానంటూ ఆయన చేసిన ప్రకటన వీలైనంత తొందరగా కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఏ పార్టీలోనూ చేరను, అసలు ఇక రాజకీయాల్లోనే ఉండను, క్రియాశీల రాజకీయాలకు నేను దూరంగా ఉంటాను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన వ్యక్తి తిరిగి మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తాజా పరిణామాలను బట్టి చూస్తూ ఉంటే మనకు అర్థమవుతోంది.